వందే మాతర గీతానికి సంబంధించి మనందరం చిన్నప్పటి నుంచి కొన్ని వేల సార్లు చదువుకున్నాం, విన్నాం, పాడుకున్నాం. వందే మాతర గీతంలో ఎన్ని చరణాలు ఉంటాయి అనే వాటికి సంబంధించి కొంతమంది బాగా కొంచెం చదువుకున్న వాళ్ళు, లేకపోతే దాటివి రీసెర్చ్ చేసిన వాళ్ళు, లేదా మాకన్నా ముందు తరం వాళ్ళకి ఇందులో 5 చరణాలు ఉన్నాయా, 6 చరణాలు ఉన్నాయా, 4 చరణాలు ఉన్నాయా, చరణాలు ఇంకా చాలా ఉన్నాయి. మనం పాడుతున్న వందే మాతర గీతానికి సంబంధించినవి కేవలం 2 లేదా యాక్చువల్లీ చెప్పాలంటే 1 చరణాన్ని మనం పాడుతూ ఉంటాం. ఇలాంటి ఒకానొక పరిస్థితుల్లో మనము ఇవాళ దేశ పార్లమెంటులో వందే మాతర గీతానికి 150 సంవత్సరాల సందర్భంగా చర్చ జరుగుతున్నప్పుడు నేనేమంటానంటే, అప్పట్లో ఏం చేశారు అది పెద్దగా ఇప్పుడు డిస్కస్ చేయడం అనేది ఒక్కొక్కసారి కాంటెక్చువల్గా డిస్కషన్ జరుగుతాయి. ఇక్కడ నేను కాంగ్రెస్ని సపోర్ట్ చేయట్లేదు, బీజేపీని సపోర్ట్ చేయట్లేదు, అది కాదు. మొత్తం మీద ఆనందమఠ్ అనే ఒక నవలలో భాగంగా దేశంలో ఉన్న ఆనాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ బ్రిటిష్ వారి పాలనతోటి కూడిన దమనకాండతోటి కూడిన పరిస్థితులను ఆధారం చేసుకుని బంకిం చంద్ర చటర్జీ రాసిన ఆనందమఠ్ నవలలో ఉన్న భాగంగా ఉన్న ఒక వందే మాతర గీతం మాత్రం మొత్తం భారతదేశం అంతటిని ఉర్రూతలూగించిన మాట వాస్తవం. 1905లో బెంగాల్ విభజన జరిగినప్పుడు అమర్ సోనార్ బంగ్లా లాంటి గీతాలు ట్యాగూర్ నుంచి వచ్చినవి ఇవాళ బంగ్లాదేశ్కి అది ప్రత్యేకంగా జాతీయ గీతం. మన వైపు నుంచి ఇటు బంకిం చంద్ర చటర్జీ రాసిన ఈ వందే మాతర గీతం మొత్తంగా దేశ ప్రజలు ఉరుతలూగించింది. ఆ తర్వాత క్రమంగా రాజకీయ పరమైన పరిణామాల్లో ఈ గీతాన్ని 5 చరణాల, 2 చరణాల, దాన్ని ఎలా చూడాలి, నేషనల్ యాంథమ్, నేషనల్ సాంగ్, వీటి మధ్యన డిఫరెన్సెస్ ఏంటి, వీటిని ఏ విధంగా చూడాలనే వాటి చర్చోపచర్చలతోటి భారత రాజ్యాంగాన్ని ఏర్పరచుకుంటూ దాంతోపాటు ఒక జనగణమన కావచ్చు, వందే మాతరం కావచ్చు, వీటిని మనం చూసే క్రమంలో మార్పులు చేర్పులు, వాటికి ఒక ఆదరణ, వాటికి ఒక స్ట్రీమ్ లైన్ చేయడం జరిగింది. నేను అనేది ఏంటంటే, ఏ గీతమైనా దేశభక్తిని కనుక మనం రగిలింప చేసుకోగలిగితే, ఏ గీతమైనా అందులో ఉన్న స్ఫూర్తిని మనం అర్థం చేసుకోగలిగితే, ఆ సేతు హిమాచల సస్యశ్యామల మొత్తం భారతదేశాన్ని అంతటిని ఏకఖండంగా మనం చూసుకోగలిగితే అసలైన స్ఫూర్తి మిగతావన్నీ రాజకీయాలకు సంబంధించినవి. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.